ముందుగా థియేటర్‌లో రిలీజ్ అవ్వబోయే సినిమాల విషయానికొస్తే, కొంచెం ఎక్కువ బజ్‌ని క్రియేట్ చేసుకుంటున్న సినిమా 'మెకానిక్ రాకీ'. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన కంటెంట్ యావరేజ్‌గానే ఉన్నా, ప్రమోషన్స్ మాత్రం బాగా చేస్తున్నారు. ఇందులో ఎక్కువ క్రెడిట్ విశ్వక్ సేన్ గారికే వెళ్తది. ఇక రెండోది సత్యదేవ్ గారు మెయిన్ లీడ్‌గా చేసిన 'జీబ్రా'. ఈ సినిమా అయితే పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ అవుతుంది. ఇక ఈ సినిమా రిలీజ్ ఈవెంట్‌కి చిరంజీవి గారు రావడంతో, ఈ సినిమా గురించి కొంచెం ఎక్కువ మందికి తెలిసింది. ఇక ఈ సినిమా ట్రైలర్ కూడా అంత పాజిటివ్‌గా అనిపించలేదు కానీ, యావరేజ్‌గానే అనిపించింది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఎక్కువగా అయితే సత్యదేవ్ గారే చేసుకుంటున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లోను, యూట్యూబ్‌లోను ఉన్న ఇన్‌ఫ్లుయెన్సర్ల దగ్గర సినిమాని ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక మూడో సినిమా విషయానికొస్తే, అశోక్ గల్లా మెయిన్ లీడ్‌గా చేసిన 'దేవకీనందన వాసుదేవ'. ఈ సినిమాకైతే ప్రశాంత్ వర్మ గారు స్టోరీని ఇచ్చారు. ఈ సినిమా గురించి స్టార్టింగ్‌లో విన్నప్పుడు చాలా పాజిటివ్‌గా అనిపించింది కానీ, తర్వాత సినిమా నుంచి రిలీజ్ అయిన కంటెంట్ అంతా కూడా రొటీన్ ఫార్మాట్‌లోనే ఉన్నట్టు అనిపించింది. ఇక ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ కూడా అంతంత మాత్రంగానే ఉన్న ఫీలింగ్ వచ్చింది. ఈ రోజైతే సినిమా రిలీజ్ ఈవెంట్‌ని చేస్తున్నారు. నాలుగో సినిమా విషయానికొస్తే, రాకింగ్ రాకేష్ మెయిన్ లీడ్‌గా చేసిన 'కేసీఆర్'. ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ ఈవెంట్‌ని నిన్న చేశారు. ఇక ఆ ఈవెంట్‌లో సినిమా గురించి మాట్లాడిన దానికన్నా ఎమోషనల్‌గా మాట్లాడిందే ఎక్కువ ఉందనిపించింది. ఇక మూవీ నుంచి వచ్చిన కంటెంట్ కూడా నాకైతే అంత పాజిటివ్‌గా ఉన్నట్టు అనిపించలేదు. ఇంకా ఐదో సినిమా విషయానికొస్తే 'రోటీ కపడా రొమాన్స్'. ఈ సినిమా రిలీజ్ ఈవెంట్‌లో అయితే ఈ సినిమా డైరెక్టర్ గారు సినిమా థియేటర్‌లో చూసి బయటకొచ్చాక ఒక బూత్ మాట మాట్లాడి సినిమాని మెచ్చుకోకపోతే సినిమాలు చేయడం మానేస్తానని చెప్పారు. ఒక స్టేజ్ మీద నుంచొని అలాంటి బూతులు మాట్లాడడం, ఆ ఛాలెంజ్ అయితే కొంచెం ఓవర్‌గా అనిపించాయి. థియేటర్‌లో రిలీజ్ అవ్వడానికి 5 సినిమాలు రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా సన్నీ లియోన్ మెయిన్ లీడ్‌గా చేసిన ఒక సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఇక ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాల విషయానికొస్తే, సాయి రోనక్ మెయిన్ లీడ్‌గా చేసిన 'లగ్గం' అనే సినిమా నవంబర్ 22 నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇంక రెండవది 'కిష్కింధకాండం' అనే మలయాళం సినిమా నవంబర్ 19 నుంచి హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇక మూడవది 'మార్టిన్' అనే సినిమా ఈ రోజు నుంచి ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. ఇక నాలుగవది 'ఐ హేట్ లవ్' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి నవంబర్ 21 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఇంకా ఐదవది 'రేపటి వెలుగు' అనే టైటిల్‌తో ఉన్న సినిమా ఒకటి నవంబర్ 21 నుంచి ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ సినిమాలైతే రిలీజ్ డేట్‌ని అనౌన్స్ చేసుకొని రెడీగా ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకేమైనా సినిమాలు సడన్‌గా యూటీటీలోకి వస్తాయేమో చూడాలి. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.